ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో భారతదేశ స్థానం. మూడవ స్థానం. రైల్వేలలో వాడే నాన్ కిగ్గింగ్ స్టీమ్ కోల్ ఎక్కడ ఎక్కువ లభిస్తుంది? రాణిగంజ్. నాణ్యత పరంగా చూస్తే అత్యంత నాణ్యమైన బొగ్గు ఏది? ఆంథ్రసైట్. బొగ్గు పరిశ్రమ ఎప్పుడు జాతీయం చేశారు? 1973 మరియు 74లో. భారత్లో అధిక ఖనిజ సంపద గల రాష్ట్రం? జార్ఖండ్. దేశంలో బొగ్గు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? జార్ఖండ్. దేశంలోకెల్లా అతిపెద్ద బొగ్గు గని ఏది? జెరియా, పశ్చిమ బెంగాల్. స్టోర్ హౌస్ ఆఫ్ బెస్ట్ మెటలర్జికల్ కోల్ ఇండియా అని దేనినంటారు? జెరియా బొగ్గు గనిని. బొకారో బొగ్గు గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? జార్ఖండ్. కోల్ ఇండియా లిమిటెడ్ స్థాపించిన సంవత్సరం? 1975. నైవేలి లిగ్నైట్ సంస్థ ఎప్పుడు ఏర్పడింది? 1956. భారతదేశంలో పెట్రోలియం నిక్షేపాలను అధికంగా కలిగి ఉన్న ప్రాంతం? ఈశాన్య ప్రాంతం, అస్సోం. భారతదేశంలో తొలిసారిగా పెట్రోల్ బావిని ఎక్కడ తవ్వారు? మాకుమ్, అస్సోం 1867లో. భారతదేశంలోకెల్లా అతిపెద్ద చమురు క్షేత్రం? మధుర. భారత్లో రెండవ అతిపెద్ద చమురు క్షేత్రం ఏది? సహార్ కటియా, అస్సోం. చమురు అన్వేషణ ఉత్పత్తిని పర్యవేక్షించే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ ఓఎన్జీసీని ఎప్పుడు స్థాపించారు? 1956. ఆస్బెస్టాస్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? రాజస్థాన్. గ్రానైట్ అధికంగా లభించు రాష్ట్రం? తమిళనాడు. పాలరాయి విరివిగా లభించు రాష్ట్రం మరియు ప్రదేశం ఏది? మధ్యప్రదేశ్లోని జబల్పూర్. ఫాస్ఫేట్ రాయి ఎక్కువ ఏ రాష్ట్రంలో లభ్యమవుతున్నది? రాజస్థాన్. మధ్యప్రదేశ్లో వజ్రాలు అధికంగా లభించే గనులు గల ప్రాంతం? పన్నా ప్రాంతం. స్టెయిన్లెస్ స్టీల్ తయారీకి ఉపయోగించే ఖనిజం ఏది? క్రోమియం. సాధారణ ఉప్పు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? గుజరాత్.